ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. కాలజ్ఞాన శాస్త్రంగా విరాజిల్లే జ్యోతిష శాస్త్రంలోని అనేక వైజ్ఞానిక విశేషాల సమాహారమే మన ఈ జ్యోతిర్వేదం కార్యక్రమం. నిత్య జీవితంలో నక్షత్రాలు, రాసులు, గ్రహాలు అనేవి మనం తరచుగా వింటూ ఉంటాం కదా. వీటికి సంబంధించిన అనేక విషయాల్ని వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్యులు డాక్టర్ సాగి కమలాకర శర్మ గారు. మన స్టూడియోకి విచ్చేశారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు, ఇప్పుడు నక్షత్రాల గురించి ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క నక్షత్రం అంటూ ఉంటాం కదా. పలానా వాళ్ళది చిత్తా నక్షత్రం, పలానా వాళ్ళది హస్త, పలానా వాళ్ళది శతభిషం, ఇలా వ్యక్తులకి నక్షత్రాలు ఆపాదిస్తూ ఉంటాం. అది మనకి ఆకాశంలో నక్షత్రాలు, ఈ వ్యక్తుల నక్షత్రాలు ఒకటేనా? వీటిని కాస్త వివరిస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి, అందరికీ కనపడతాయి. నాశనం లేనిది నక్షత్రం అంటాం, క్షతి లేనిది నక్షత్రం. మన సూర్యుని కంటే చాలా చాలా పెద్దదైనటువంటివి చాలా దూరాల్లో ఉన్నాయి. అవి కూడా అక్కడ కదులుతున్నాయి, కానీ కదలికలు మనకు అర్థం కానంత దూరాల్లో ఉన్నాయి. అవి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరాల్లో కనపడుతున్నాయి. ఈ సృష్టి మొత్తంలో అంతటా చీకటి విస్తరిస్తూ ఉంటుంటే అక్కడక్కడ నక్షత్రాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ నక్షత్రం చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ కూడా ఈ కుటుంబం, మన సౌర కుటుంబం ఎటువంటిదో అన్ని కుటుంబాలు అట్లా ఉన్నాయి. బాగున్నదండి, అక్కడ అన్నీ కనపడుతున్నాయి కదా, అన్ని నక్షత్రాలు మన నక్షత్రాలేనా, మనం చూడొచ్చా అని చెప్పేసి అన్నప్పుడు జ్యోతిష శాస్త్రం కొన్నిటికి పరిమితం అవుతుంది. జ్యోతిష శాస్త్రమే కాదు, ఖగోళ శాస్త్రం కూడా కొన్నిటికి పరిమితం అవుతుంది. ఆకాశంలో కనిపించే అన్ని నక్షత్రాలకు మనకు సంబంధం లేదు, చూస్తూ ఉండటమే. వాటికి సంబంధించిన కథలు, గాథలు మాత్రం చాలా ఉన్నాయి. మనకు వేర్వేరు నక్షత్రాలు, వేర్వేరు గుంపులు, ఆకృతుల్లో మనకు కనపడుతున్నాయి. అయితే అన్ని నక్షత్రాల గుంపులు, ఆకృతులు మనకు ప్రభావం డైరెక్ట్గా లేదు. ఎక్కడెక్కడైతే మన సౌర కుటుంబం యొక్క వ్యవహారం ఉంటుందో అక్కడ ఉన్నాయి. మరి సౌర కుటుంబం ఎన్నైనా ఉండొచ్చు, ఎట్టైనా ఉండొచ్చు, కానీ దానికి సమన్వయం చేయడానికి ఏం కావాలి? మన భూమి. మనం ఎక్కడున్నాం అంటే ఒక సౌర కుటుంబంలో, మనకున్న సౌర కుటుంబం లోపల మనం ఒక గ్రహం. ఈ గ్రహం మీద మనం ఉన్నాం. ఈ గ్రహం యొక్క కక్ష తిరిగేటువంటి విధానాన్ని బట్టి మనము ఏ వరుసలో 360 డిగ్రీస్లో తిరుగుతున్నామో చూస్తూ ఉంటుంటే, మనం ఎక్కడ తిరుగుతున్నామో కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ అక్కడికే వస్తున్నాం. దానికి కారణం గుండ్రంగా ఉన్నామని తెలుసుకున్నాం, ఒకే వరుసలో ఒక వలయంలో తిరుగుతున్నాం అని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ విధంగా తెలుసుకోవడం ద్వారా ఏం జరిగిపోయింది అంటే మనకొక రవి మార్గము అనేటటువంటిది ఏర్పాటైంది. దీన్ని భచక్రము అని చెప్పేసి పేరు చెప్పుకుంటారు. భా అంటే కాంతి, కాంతివంతమైనటువంటి చక్రం ఏర్పరచుకున్నాం. చంద్రుడు కూడా అట్లాగే తిరుగుతున్నాడు. కొద్ది రోజులు కాగానే ఒక నక్షత్రం, కొద్ది రోజులు కాగానే ఒక నక్షత్రం కనపడుతూ ఓ 12 మాసాలు కాగానే మళ్ళీ అదే నక్షత్రం దగ్గర కనపడుతున్నాడు. ఎవ్రీ మంత్ అదే రొటీన్లో తిరుగుతున్నాడు. పౌర్ణమిలన్నీ చూసేటట్టయితే మళ్ళీ పౌర్ణమి నాడు 12 మాసాలు కాగానే అదే చోటికి వస్తున్నాడు. అంటే ఏదో ఒక వరుస ఉంది. ఇది మిగిలిన నక్షత్రాలన్నీ ఉన్నప్పటికీ కూడా మన భూమి, మన చంద్రుడు, మన ద్వారా కనిపించేటటువంటి ఇతరమైనటువంటి గ్రహ వ్యవహారాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన కక్షలో తిరుగుతున్నాయి. ఈ కక్షలన్నింటినీ గమనించిన తర్వాత మన వాళ్ళందరూ లెక్కలు కట్టినటువంటి విధానం ఒకటి ఉంది. దానికి ఇది ఒక వలయం, ఈ వలయానికి 360 డిగ్రీలు ఉంటాయని లెక్కలు కట్టారు. మ్యాథమెటిక్స్లో కూడా 360 డిగ్రీలు ఎందుకు కట్టారంటే ఇది తిరిగి రావడానికి 360 రోజులు పడుతుంది. కొన్ని మానాల వల్ల 365 రోజులు కొంచెం తక్కువ ఎక్కువ ఉంది, కానీ సావనమానం లోపల 360 డిగ్రీస్కే ప్రాధాన్యం. దానివల్ల ఏం జరిగింది, 360ని మనకు మ్యాథమెటిక్స్ లోపల ఒక వలయానికి 360 డిగ్రీస్ అని తీసుకోవడం కూడా జరిగింది. అంటే అసలు జ్యోతిష్ శాస్త్ర ప్రభావం మ్యాథమెటిక్స్ మీద ఉన్నట్టు. తీసుకున్న తర్వాత ఒక వలయం వచ్చింది, పూర్ణత్వం వచ్చింది.
ఆ తర్వాత ఏం జరిగింది, ఈ వరుస లోపల చూస్తూ చూస్తూ ఉంటుంటే ఏ వరుస లోపల ఖచ్చితంగా మనకు వరుసగా కనిపించే నక్షత్రాలు ఉన్నాయో వాటికి మాత్రమే మనం పేర్లు పెట్టాం. మిగిలిన వాటికి మనం పేర్లు పెట్టలేకపోయాం. చాలా ఉన్నాయి అవతల, పరిధ్రువ తారలు ఉన్నాయి, ధ్రువ నక్షత్రాలు కనపడుతున్నాయి, వేరువేరు నక్షత్ర మండలాలు ఉన్నాయి, మనకు అనేక రకాల నక్షత్రాల పేర్లు కూడా పెట్టారు. కానీ మనకు నిత్య జీవితంలో అవసరం లేదు వాటికి. కాబట్టి ఈ భూమి యొక్క కక్ష తిరిగేటటువంటి విధానం లోపల కనిపించేటటువంటి నక్షత్రాలకు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అనేటటువంటి నక్షత్రాల పేర్లు పెట్టుకుంది మనమే. ఆ పేర్లు ఒక సమన్వయంగా పెట్టుకున్నాం. దానివల్ల తర్వాత ప్రయోజనాల కోసం కూడా పెట్టుకున్నాం. దానివల్ల మాసాల పేర్లు వచ్చేటట్టుగా పెట్టుకున్నాం. మొత్తానికైతే ఆయా పేర్లను మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అనేక రకాల పేర్లు అనేక రకాల ప్రదేశాల్లో ఉన్నాయి. రాసులకైనా వేరే పేర్లు ఉన్నాయి, వీటికైనా వేరే పేర్లు ఉన్నాయి. గ్రహాలకు కూడా ఇంగ్లీష్ పేర్లు వేరే ఉన్నాయి, తెలుగు పేర్లు వేరే ఉన్నాయి, సంస్కృతం పేర్లు. అందుకని ఈ నక్షత్రాలకన్నిటికీ కూడా వేరు వేరు పేర్లు పెట్టుకున్నప్పుడు ఈ పేర్లు అనేవన్నీ కూడా మనకు రవి మార్గ అనే పేరుతోనూ ఉన్నాయి. మన వాళ్ళందరూ కూడా చూసేటువంటి విధానం అదే. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో కనుక మనం నిలబడి చూసేటట్టయితే మనము ఈ వేటి చుట్టూ సంచరిస్తున్నామో చూసేటటువంటిది. అంటే దీన్ని ఏం చేయాలి అంటే, భూమి ఉందనుకుందాం, భూమికి ఒక వ్యాసం ఉంటుంది తప్పనిసరిగా. ఈ వ్యాసాన్ని విస్తరించి చూడండి అన్నారు. ఈ వ్యాసాన్ని విస్తరించి చూసేటట్టయితే ఈ భూమికి భూమధ్యరేఖ ఉన్నట్టు ఈ కనిపించే విశ్వానికి విశ్వమధ్యరేఖ అనేది ఒకటి ఉంది. ఈ విశ్వమధ్య రేఖలకు సెంటర్ పాయింట్ కనుక తీసుకుంటే దానికి 23.5 డిగ్రీల కోణం చేస్తూ ఉన్నటువంటిది మనకు ఉండేటటువంటి రవి మార్గం. అంటే ఈ 23.5 డిగ్రీలో ఉండి మనం గమనించేటటువంటి నక్షత్రాలు తప్ప కొన్ని వేల నక్షత్రాలు మనకు సంబంధం లేకుండా ఉన్నాయి ఆకాశంలో. మనం కేవలం కన్సిడర్ చేస్తున్నటువంటిది మనం ఎక్కడెక్కడైతే మనం తిరుగుతున్నామో, మన సూర్యకుటుంబం తిరుగుతుందో అంతవరకే స్వీకరించారు. అందుకనే దీన్ని రవి మార్గము అన్నారు. ఆ రవి మార్గంలో ఉన్న నక్షత్రాల వరకే మనం స్వీకరిస్తూ ఆ మార్గంలో తిరుగుతున్నటువంటి నక్షత్రాల యొక్క లెక్కలు కట్టడం మొదలుపెట్టారు. మిగిలినవన్నీ లెక్కకు లేదు. ఈ రవి మార్గం కూడా ఇట్లా తిరుగుతున్నప్పుడు ఇటో 7 డిగ్రీలు ఇటో 7 డిగ్రీలు ఉందనుకోండి. ఉదాహరణకు మొత్తం కలిపి మనకు కనిపించేటటువంటిది మొత్తం 14-15 డిగ్రీల వలయం మాత్రమే మనది 360 డిగ్రీల్లో. ఇంతే మనకు తెలుసు, మనం చూసేది. మిగిలినది అశేషమైనటువంటిది. అందుకనే పోతన ఎక్కడో అంటాడు, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వలనివ్వడు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతునన్నాడు. ఇవన్నీ పోయిన తర్వాత ఇన్ని ఉన్నాయో అసలు నక్షత్రాలు, గ్రహాలు అనేవి. ఆకాశంలో నక్షత్రాలు రాలిపోతాయి అంటూ ఉంటారు కదా, ఈ నిజంగా నక్షత్రాలు రాలిపోవడం అనేది ఉంటుందా, లేకపోతే అవి స్థిరంగా ఉంటాయా? ఈ స్థిరంగా ఉండడం రాలిపోవడం అనేది ఎంతవరకు నిజం? సాధారణంగా ఇది కొంచెం ఆధ్యాత్మికంగా మాట్లాడుకున్నా లేదా సైన్స్ పరంగా మాట్లాడుకున్నా కానీ ఈ లోకంలోకి పదార్థ రూపంలోకి ఏది వచ్చిందో అది ఎప్పటికైనా నాశనం కాక తప్పదు. వాటి కాలాలు ఉంటాయి. చిన్న జీవి నుంచి పెద్ద జీవుల వరకు కూడా మన చుట్టుపక్కల ఉండే జీవులు ఎట్లాగైనా కానీ వాటి సమయాలను బట్టి అవి పోయినట్టుగానే ఒక గ్రహానికైనా ఒక ఉపగ్రహానికైనా అన్నిటికీ కూడా వాటి కాలాలను బట్టి కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత అయినా అవి మొత్తం పాడు కావాల్సిందే. ఇదే బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పేటటువంటిది. ఒక్కసారి అవన్నీ మళ్ళీ ముద్దగా మారుతాయి, మళ్ళీ ఒక్కసారి పగిలిపోతాయి. అసలు మన దగ్గర ఉండే నక్షత్రాల పేర్లు ఇప్పుడు మారడానికి అవకాశం లేకుండా మన భూమి ఉండదే 4 కోట్ల సంవత్సరాలు అనుకుంటున్నాం. అది 40-50 కోట్ల సంవత్సరాలకు ఉంటాయి అవి. అందుకని అంతంత పెద్దవి విశాలమైనవి. అదిగాక దాంట్లో ఒక గుంపు నక్షత్రం అనేటటువంటిది 2 రకాల పేర్లు ఇక్కడ. ఒకటి తార, ఒకటి నక్షత్రం. తార అంటే సింగిల్, స్టార్ అని ఇంగ్లీష్లోకి మార్చుకుంటున్నారు. ఎస్ ముందర పెట్టేస్తే తీసేస్తే అది కూడా తారే, STAR తార అంతే, తార శబ్దమే అది కూడా. సంస్కృతానికి ఇంగ్లీష్ చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆ తార అంటే సింగిల్. ఇప్పుడు మన సూర్యుడు తార ఒకటి, ఆయన సింగిల్గా ఉంటాడు, ఆయన చుట్టూ ప్రపంచం ఉంటుంది, అనేక రకాల గ్రహాలు ఉపగ్రహాలు. నక్షత్రం అంటే గుంపు, గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ కాన్స్టలేషన్ అంటాం. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం,
అశ్విని అనేటటువంటి దానికి 3 నక్షత్రాల గుంపు అని, భరణి, యోని, త్రీణి, కృతికాక్షుర, షట్కం, ఇట్లా మనకు పదాలు ఉన్నాయి. రోహిణి, శకటం, పంచ రోహిణి, ఇట్లా చెప్పుకుంటూ వస్తుంటాం. ఒక్కొక్క నక్షత్రానికి ఎన్నెన్ని ఉంటాయని. ఈ నక్షత్రాలు అనేటివి నిజంగా అక్కడ 5 నక్షత్రాలు ఉన్నాయా అండి అని చెప్పేసి మీరు అడిగారు అనుకోండి, అక్కడ 5 మనకు ఇక్కడి నుంచి కనపడుతున్న నక్షత్రాలు. ఇవి ఒక మైల్ స్టోన్స్. అది కూడా కొన్ని బ్రైట్స్ ఉంటాయి, కొన్ని అన్బ్రైట్స్ ఉంటాయి. మొత్తానికి ఇక్కడి నుంచి చూసేటట్టయితే ఆ నక్షత్రం యొక్క ఆకృతి మన తాతల 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 తాతలు ఎవరైతే లెక్కలు రాశారో అప్పటికి అట్లే ఉన్నాయి, ఇప్పటికి అట్లాగే ఉన్నాయి. అవి ఎప్పటికి రాలిపోతాయి అనే విషయంలో మన చేతుల్లో లేదు. ఒకవేళ అవి రాలిపోయినా మనకు కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజున మనకు కనిపించేటటువంటి ఆ నక్షత్రాల వెలుగు కొన్ని వేల కాంతి సంవత్సరాల కన్నా ముందరిది. ఇది ఎమర్జీ చేసిన కాంతి కిరణము మన దగ్గరికి రావడానికే చాలా కాలం పడుతుంది. వివాహాల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు కదా, ఈ అరుంధతి నక్షత్రం నిజంగా ఉందా? దీన్ని నిజంగా అన్ని సమయాల్లోనే చూడొచ్చునా? పెళ్ళిళ్ళప్పుడు అరుంధతి నక్షత్రం చూడాలని అంటుంటారు. సప్తర్షి మండలం అనేది మనకుంది, ధృవతారాల పక్కనే ఉంటుంది. ఆ సప్తర్షి మండలం లోపల ఒక మండల ఆకృతిలో ఉంటుంది, ఉత్తరం వైపు కనపడుతుంది. దాంట్లో ఒక మధ్య నక్షత్రం మధ్యలో వశిష్ఠ నక్షత్రం ఉంటారు. దాని పక్కన మినుకు మినుకు అనే కాంతితోనే ఒకటి కనపడుతుంది. పౌరాణిక కథల ప్రకారంగా వశిష్ఠుడు, అరుంధతి అనేవాళ్ళు ఆనందంగా గడిపారనే భావన, మిగిలిన వాళ్ళందరికీ పతి వియోగాలు ఉన్నాయి కానీ ఆమెకు మాత్రం లేదు అనే భావంతో ఈ సమయంలో దర్శింపజేయడం అనేది 2 రకాలుగా స్వీకరించి భారతీయ ధర్మశాస్త్రం ఒకటి తయారు చేసుకున్నారు. అంటే అరుంధతి నక్షత్రం ఎప్పుడు అదే సమయంలో స్థిరంగానే ఉంటుందా? ఆ ప్రాంతంలో ఉంటుంది, మండలం స్థిరం కాదు. ఎందుకంటే భూమి కదులుతుంది, అది అక్కడే ఉంటుంది. భూమి కదలటం వల్ల సంవత్సరంలో ఒక 3 నెలల పాటు ఆ మండలమే కనపడదు. సప్తర్షి మండలం కనిపించే సమయమే మనకు ఎప్పుడు వస్తుంది? ఋషి పంచమి అని వినాయక చవితి తెల్లారి ఉంటుంది. ఆ రోజున సూర్యోదయం కన్నా ముందుగా ఉదయించేటువంటి నక్షత్రాలు ఏవి ఉన్నాయో ఆ రోజున ఆ పండుగ చేయాలని చెప్పి సూత్రం మనకు ధర్మశాస్త్రం. వినాయక చవితి నాడు వినాయక మండలం ఉదయిస్తుంది. అట్లాగే ఋషి పంచమి నాడు సప్తర్షి మండలం ఉదయిస్తూ ఉంటుంది. దాంట్లో మొదటి 2 నక్షత్రాలు కనపడతాయి, తర్వాత కొంచెంసేపటికి పైన పెరుగుతూ ఉంటుంటాయి. మీకు శివరాత్రి ఆ సమయాల్లో కనుక చూస్తే ఆ సప్తర్షి మండలం అద్భుతంగా కనపడుతూ ఉంటుంది ఆకాశం లోపల. అయితే ఇటువంటి నక్షత్రాలన్నీ చాలా ఉంటున్నప్పటికీ కూడా ఈ పెద్దదైనటువంటి కాంతిపుంజంలో మన రవి మార్గం ఎక్కడైతే ఉంటుందో, ఈ రవి మార్గం ఉండేటటువంటి 14-15 డిగ్రీల లేదా మ్యాక్సిమం 16 డిగ్రీల బెల్ట్ వదిలిపెడితే మిగిలినంత అశేషమైనటువంటిది అనమాట. ఈ నక్షత్రాలు అనేటువంటివి రాలిపోయినాయా రాలిపోలేదా కూడా మనం గమనించేంత పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఎమర్జీ చేసే కాంతి ఇప్పటిది కాదు. అది ఇవాళ కనిపించే సూర్యుని లాంటి దగ్గరవి కాదు. అత్యంత సమీపంలో ఉన్నటువంటి తార మనకు సూర్యుడు. మిగిలిన నక్షత్రాలు చాలా 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 దూరాల్లో ఉన్నటువంటివి అవన్నీ. అందుకనే వాటిని మన వాళ్ళు ఏం చేశారంటే మైల్ స్టోన్స్ అన్నారు. మన వ్యవహారాలు మన గ్రహాలన్నీ తిరగటానికి తిరిగేటటువంటి వాటికి తిరగనటువంటి వాటిని మైల్ స్టోన్స్ అన్నాం. వేరు వ్యక్తులు పుట్టిన సమయాలను బట్టి మంచి నక్షత్రాలు చెడు నక్షత్రాలు అంటూ ఉంటారు కదా, నిజంగా అలా నక్షత్రాల్లో మంచి చెడు గండ నక్షత్రాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆకాశంలో కనిపించేటటువంటి నక్షత్రాలకు ఈ రకమైన భావన లేదు, అవన్నీ సాధారణం. కానీ ఆయా నక్షత్రాల లోపల మన వాళ్ళు పుట్టినప్పుడు అన్నప్పుడే మనకు తెలుసుకోవాలి. మొదలు ఆ నక్షత్రాల వల్ల వచ్చినటువంటి ఈ కాంతుల ప్రభావం ఈ ప్రకృతి మీద ఎట్లా పడుతుంది చూసి దానికి గండ నక్షత్రమా మంచి నక్షత్రమా చెడ్డ నక్షత్రమా అని. కానీ స్వయంగా ఆకాశంలో కనిపించే ఏ నక్షత్రానికి గండము లేదు, ఇబ్బంది లేదు. అది ఆకాశం లోపల స్వచ్ఛమైనటువంటి ఖగోళం. అది ఇంత పెద్ద నక్షత్రాల వ్యవస్థ మనకుంటున్నప్పుడు ఆయా నక్షత్రాల లోపల మన వాళ్ళు చేసే పని ఏంటంటే, భూమి మీద ఉన్నాం మనం, భూమి నుంచి చూసేటప్పుడు మన చుట్టూ ఉండేటువంటి కొన్ని ఉపగ్రహ వ్యవహారాలు ఉన్నాయి. గ్రహ వ్యవహారాల లోపల ఆయా నక్షత్రాలను చంద్రుడు మన నుంచి చూసేటట్టయితే చంద్రుడు వెనుకకు ఏ నక్షత్రం గుండా కనపడుతున్నాడో ఆ వ్యక్తులకు ఆ నక్షత్రం అని పేరు పెట్టారు. ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తికి తాను పుట్టిన సమయంలో పుట్టిన ప్రదేశంలో అప్పటికప్పుడు చంద్రుడిని చూసేటట్టయితే చంద్రుడు అక్కడ ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ప్రదేశాన్ని చెప్పాలంటే ఇగో ఆయన ఆ మూలకు ఉన్నాడండి, అక్కడ ఆ అక్షరం పక్కన ఉన్నాడండి, ఈ చోట ఉన్నాడండి, ఇటు పక్కకు ఉన్నాడండి అని మనం ఎట్లాగైతే చెప్తున్నామో, మనం విభజించుకున్నటువంటి ఈ నక్షత్ర వ్యవస్థ ఏదైతే ఉంటుందో 27 నక్షత్రాలుగా తిరుగుతున్నాయని చెప్పేసి మనం అనుకుంటున్న వ్యవస్థ ఉందో, ఏ నక్షత్రము దగ్గరగా మనకు కనపడుతున్నాడో ఆ నక్షత్రాన్ని ఈ వ్యక్తి యొక్క నక్షత్రంగా మన వాళ్ళు భావన చేయడం మొదలుపెట్టారు. గ్రహ వ్యవస్థలన్నీ తిరిగేటటువంటివే. ఆ తిరిగేటటువంటి గ్రహము
తిరగనటువంటి నక్షత్రాలకు సమానంగా కనపడాలి. మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తూ ఉంటుంటాం. హైదరాబాద్ నుంచి మనం ఇక్కడికి ఊరికి వెళ్తున్నాం. ఈ ఊరికి వెళ్తుంటే బెంగళూరు వెళ్తున్నాం. ఎక్కడండి అంటే ఇది 75 కిలోమీటర్ దాటిందంటే ఫలానా ఊరు వస్తుందండి అన్నాం. ఇప్పుడు ఈ స్థిరమైనది ఏంటి అంటే కిలోమీటర్ రాయి. అక్కడ వచ్చేటటువంటి అక్కడ కారు ఉండటం, ఇప్పుడు అక్కడ కారు కనిపించింది, అవతల కారు పోయింది, మళ్ళీ ఇప్పుడు 75 కిలోమీటర్ దగ్గర ఉంది, తర్వాత 80 కిలోమీటర్ దగ్గరకు వచ్చింది, ఇట్లా చెప్తూ ఉంటున్నప్పుడు ఈ రాళ్ళు ఈ కామన్గా ఉండేటటువంటివి. కానీ మూవింగ్ అనేటటువంటి వాటికి ఈ వస్తువులు ఉంటుంటాయి. అందుకని గ్రహాలు ఉపగ్రహాలు అనేటటువంటివి భూమి చుట్టూ ఉండేటువంటి భూమితో సహా తిరిగేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి మూలంగా ఒక రకమైనటువంటి కదలిక లేనటువంటివి నక్షత్రాలు ఉన్నాయి. మరి అవి కదులుతున్నట్టుగా మనకు కనపడుతున్నాయి కదా. మనమేం కదలిక లేనివన్నీ మనం చెప్పుకుంటున్నాం, కానీ అసలు కదులుతున్నవి అవే కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు లెక్క కట్టే విధానం అదే తేడా. జియోసెంట్రిక్ అనుకున్నప్పుడు హీలియోసెంట్రిక్ అని 2 పదాలు ఉంటుంటాయి. ఖగోళ శాస్త్రానికి కనిపించే సందర్భంలో హీలియోసెంట్రిక్ అది అంటే సూర్యకేంద్ర సిద్ధాంతాలు లేదా నక్షత్ర కేంద్ర సిద్ధాంతాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రంలోకి వచ్చిన తర్వాత జియోసెంట్రిక్ అవుతుంది. అది అంటే జియోసెంట్రిక్ అంటే భూమి కేంద్రంగా ఉంటుంది. మనకు ఎక్కడెక్కడ సెంటర్ అయితే మనకేంటండి, నా మీద ఏం ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇప్పుడు మీరు నా పక్కన ఉన్నారు, వీళ్ళు ఈ పక్కన ఉన్నారు, వారు ఆ పక్కన ఉన్నారు, వీళ్ళందరూ నా మీద ఏం ప్రభావం చూపిస్తుండ్రో నాకు కావాలి. కానీ నేను ఫలాని సూర్యుని మీద ఇతర గ్రహాల ప్రభావాలు ఎట్టుంటాయనే విషయం మనకేం అవసరం లేదు కదా. అది ఫలిత జ్యోతిష్యంలో చూసిన విధానం. అందుకని మనము సెంటర్ పాయింట్గా ఉంటూ భూమి మీద ఉండేటువంటి జీవులు ఇతరమైనటువంటి నక్షత్రాల గుండా కనిపిస్తున్నప్పుడు వేరు వేరు నక్షత్రాల నుంచి చంద్రుడు ఇతర గ్రహాలు కనపడుతున్నవి చూసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా చంద్రుని యొక్క ప్రభావాన్ని బాగా గమనించేటప్పుడు చంద్రుడు ఏ నక్షత్రము గుండా మనకు కనపడుతున్నాడో చూశారు. ఆ పుట్టిన సమయంలో చూసి ఆ వ్యక్తి ఆ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ వ్యక్తికి ఆ నక్షత్రం అని పేరు పెట్టారు. ఆ వ్యక్తికి సంబంధించిన దాంట్లో అయ్యా నీది భరణి నక్షత్రం, నీది కృతికా నక్షత్రం, నీది రోహిణి, నీది మృగశిర, నీది శతభిషం, నీది ఏదో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర అని చెప్పేసి వరుసగా చెప్పుకుంటూ రావటం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రతిరోజు తప్పనిసరిగా చంద్రుడు కదిలికి తీరాల్సిందే. 30 రోజుల లోపల ఆయన కూడా ఒకసారి మొత్తం 360 డిగ్రీలు తిరగాల్సిందే. తిరిగే సందర్భం లోపల డెఫినెట్గా మార్పు వస్తుంది కదా. రోజుకో నక్షత్రం మారాల్సిందే కదా. ఎందుకంటే చంద్రుడి మూమెంట్ తప్పనిసరిగా రోజుకో నక్షత్రం గుండా ఉంటుంది. 24 గంటలు దాదాపుగా ఉంటున్నప్పుడు వేరే నక్షత్రాన్ని మారిపోతాడు. ఈ నక్షత్రం లోపల మళ్ళీ పాదాలు ఇతర విషయాలన్నీ కూడా మళ్ళీ ఉంటాయి. లోకంలో చాలా వింటూ ఉంటాం మనం, ఆశ్లేష అత్తగారి గండం, మఖమావ గారి గండం, జ్యేష్ఠ బావమరిది గండం ఇలా అంటూ ఉంటారు. అయితే ఇవి నిజంగానే అలాంటి దోషాలను ఇస్తాయా? వాటిని మనం ఎలా గమనించాలి? నక్షత్రాల లోపల శుభ అశుభం అనేటటువంటిది ఎట్లా నిర్ణయం జరిగిందంటే మనకు ఆయా నక్షత్రాలలో పుట్టిన సందర్భాల్లో ఈ ప్రకృతి మీద కొంత శుభకిరణాల బదులుగా అశుభ కిరణాలు ఉన్నాయి అని చెప్పేసి లెక్కలు కట్టడం జరిగింది. మన విజ్ఞానం అంతా 3 భాగాలు. ఒకటి భూగోళ విజ్ఞానం, ఒకటి ఖగోళ విజ్ఞానం, మధ్యలో ప్రకృతి విజ్ఞానం. మరి ఈ ప్రకృతి ప్రభావితం అవుతూ ఉంది. చంద్రుడు ఫలాని నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ ప్రకృతి కొంత వ్యతిరేక ప్రభావం కనుక లోనైతే ఆ సమయం లోపల వ్యక్తులు పుట్టినట్టయితే ఆ వ్యతిరేకత అనేటటువంటిది వీళ్ళకు కూడా ఏర్పడుతుంది అనే భావన ఏర్పరచుకున్నారు మన వాళ్ళందరూ కూడా. అట్లని అయి తీరాలని సిద్ధాంతం ఏం లేదు ఇక్కడ. ఒకానొక రోజుల లోపల లెక్కలు చెప్పినటువంటి విధానం బాలారిష్ట దోషాదులు అనేవి ఉంటాయి. ఈ బాలారిష్ట దోషాదుల్లో మొదటి 10-12 ఏళ్ల పాటు ఆ వ్యక్తి పుట్టినప్పుడు ఈ మొదటగా పుట్టిన నక్షత్రం యొక్క ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది, మొదటగా ఉన్నటువంటి గ్రహ వ్యవస్థ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి గమనించారు. గమనించిన సందర్భాల లోపల ఈ రకమైనటువంటి ఆలోచన స్వీకరించి మరి వీళ్ళకే ఇటువంటి నక్షత్రాల్లో పుట్టారు కదా, వీళ్ళ ప్రకృతిలో ఏదైనా మార్పు ఉంటుందేమో, ఈ ప్రకృతిలో వచ్చే మార్పు మరి అత్తగారి గండం అంటే ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్తే, ఎందుకంటే పూర్వకాలంలో 7-8 ఏళ్లకే పెళ్లి చేసే సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇంటికి వస్తే ఈ ప్రభావం మా మీదకి వస్తుందేమో అని ఆలోచించినటువంటి ఆ రోజుల లోపల ఇటువంటి ఆలోచన చేశారు. కానమ్మా ఈ కాలంలో అటువంటి ఆలోచన లేదు, ఆ విశేషాలు స్వీకరించాల్సిన అవసరమూ లేదు, ఇటువంటివి అసలు పరిగణనలోకే తీసుకోకూడదు. కొత్తది విజ్ఞానమయంగా ఆలోచన చేయాలి. ఆలోచన అనేటటువంటిది డెఫినెట్గా మనకు ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి విశేషాల్లో గుణము ఉంటుంది, దోషము ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక నక్షత్రమే ప్రభావితం చేస్తుందా,
ఇతరమైనటువంటి గ్రహ వ్యవస్థలు ప్రభావితం చేస్తున్నాయా, జన్మ జాతకం ప్రభావితం చేస్తుందా, దశలు ప్రభావితం చేస్తాయా, ఈ చర్చలు ఏవి చేయరు. కేవలం ఫలానా నక్షత్రంలో పుట్టాడు కాబట్టి వీళ్ళు ఇంతే అని చెప్పేసానంటే అటువంటి వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నవాళ్ళో మనకు తెలుసు, అత్త కోడళ్ళు ఎంత బాగా ఉన్నారో మనకు తెలుసు, మామాళ్ళు ఎంత బాగున్నవాళ్ళో మనకు తెలుసు. కానీ లోక వ్యవహారంలో ఈ భావాలలో మార్పులు వచ్చి తీరాల్సిందే. కొత్త ఆలోచన స్వీకరించేసి ఆ కాలానికి తగ్గట్టుగా అప్పట్లో చిన్న వయసు లోపల బాలారిష్ట దోషాదుల ప్రభావాలు ఎందుకు మనకు అనే భావన ఉండటం వల్ల ఇటువంటి ఆలోచనలు చేసుంటారు. కానీ వయసు పెరిగిన తర్వాత ఎవ్వరికీ అటువంటి ఇబ్బందులు జరగట్లేదు, ఆ లోపమూ లేదు. ఆ ఆలోచన మనసుల్లో పెట్టుకొని సమాజాన్ని భయప్రపూరితం చేసే వాళ్ళందరికీ పక్కకు జరపడమే ఈ జ్యోతిర్వేదం లక్ష్యం. అటువంటి ఆలోచనలే మనం పెట్టుకోవాలి. నక్షత్రాలకు సంబంధించిన అనేక విషయాల్ని వివరంగా తెలియజేసినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. జ్యోతిష శాస్త్రంలోని మరికొన్ని వైజ్ఞానిక విశేషాలతో జ్యోతిర్వేదం తర్వాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.